అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం వాసా నరసింహంలో మనం ఈ ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇది 1185వ కార్యక్రమం. గత 23 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిరాటంగా కొనసాగుతుంది. కోవిడ్ టైంలో కూడా మనం దీన్ని ఆపలేదు. ప్రతి వారం నిపుణులైన వైద్యులు రావడం, వారి రంగాలకు చెందిన విషయానికి ముచ్చరించడం ఉంటుంది. ఈ రోజున ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ జె నాగేశ్వరరావు గారు, ఆయన హార్ట్ అటాక్ ట్రీట్మెంట్. ఇప్పుడు అందరికీ గుండెపోటు అంటే భయమే, ఏముంటుంది మనకు తెలిసి. ఇదివరకు స్టెంట్ అంటే ఏంటో, స్టెంట్ అనేది చాలామంది వేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి వచ్చే హార్ట్ అటాక్ లా కూడా ప్రివెంట్ చేయడం వల్ల. అలాగే హార్ట్ అటాక్ కొంతమందికి బైపాస్ చేయడం జరుగుతుంది. చాలా ఎంతది ఇక ఒక అపెండిసైటిస్ చేయడం ఎంత ఇదిగా అయిపోయిందో, అలాగే బైపాస్ సర్జరీ చేయడం కూడా అంత సులువైపోయింది. ఇంకా ఊహించనిదిగా అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి. మరి ఇలాంటి విషయాలను కూడా ఇవాళ మనకి ఈ హార్ట్ అటాక్ వస్తే, అంటే గుండెపోటు దానికి వస్తే ఏ రకంగా దాన్ని మనం చికిత్స చేయవచ్చు. అండ్ ఎందుకంటే చాలా అడ్వాన్స్ అయిపోతుంది అన్ని విషయాల్లో కూడాను. ఎస్పెషల్లీ కార్డియోథొరాసిక్ సర్జరీలో, ఈ కార్డియాక్ సర్జరీలో ఎంతో డెవలప్మెంట్ ఉంది. ఈరోజు నాగేశ్వరరావు తెలియజేస్తారు. ఇప్పుడు ఓవర్ టు డాక్టర్ జె నాగేశ్వరరావు గారు, కార్డియోథొరాసిక్ సర్జన్. ఆయన్ని గుండెపోటు చికిత్స అనే విషయం మీద మాట్లాడాల్సిగా కోరుతున్నాను. నేను డాక్టర్ నాగేశ్వరన్ మాట్లాడుతున్నానండి. ఈరోజు ముఖ్య విషయం మాట్లాడవలసింది ఏంటంటే గుండెపోటు చికిత్స. ఎందుకు ఈ ప్రసంగాన్ని మనం ఇచ్చేసుకున్నాం అంటే, మోస్ట్ కామన్లీ అంటే చాలా హార్ట్ అటాక్ కామన్లీ ఇప్పుడు అన్నిటి హార్ట్ డిజీజ్లోని మోస్ట్ కామన్లీ అవుతుంది. అండ్ దాని తాలూకా ట్రీట్మెంటు అందరికీ తెలియాలనుకొని ఓన్లీ మెడిసిన్సే కాకుండా డిఫరెంట్ ట్రీట్మెంట్ ఏ విధంగా వెళ్తే మంచిది అవుతుంది అనుకొని మనం ఈ టాపిక్ని చూజ్ చేసుకున్నాం అండి. ఫస్ట్ హార్ట్ తాలూకా అనాటమీ అండి. యూజువలీ హార్ట్ అంటే మన 4 గదులు ఉంటాయి కదా, అందులోని లెఫ్ట్ సైడ్ 2 గదులు ఉంటాయి, రైట్ సైడ్లో 2 గదులు ఉంటాయి. లెఫ్ట్ సైడ్లోని లెఫ్ట్ ఏట్రియము లెఫ్ట్ వెంట్రికల్ అంటారు, రైట్ సైడ్ ఏమో రైట్ ఏట్రియము రైట్ వెంట్రికల్ అంటారు. ఏదైతే ప్యూర్ బ్లడ్ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అది లెఫ్ట్ ఏట్రియం నుండి లెఫ్ట్ వెంట్రికల్ నుండి మెయిన్లీ అది అయోటా అని మెయిన్ అయోటా అనేది ఉంటుంది. దాని త్రూగా మన బాడీలో హోల్ బ్లడ్ అంతా, ప్యూర్ బ్లడ్ అంతా బ్రెయిన్ కానీ అవయవాలు కానీ కడుపు అన్ని ఆర్గన్స్ ఉన్నాయో అన్నిటికీ సప్లై చేస్తుంది. దాని ప్రకారంగా రైట్ సైడ్ ఏమో రైట్ ఏట్రియము రైట్ వెంట్రికల్ అంటారు. ఇంప్యూర్ బ్లడ్ బాడీలోని నరాల నుండి అంతా వచ్చిన తర్వాత అది పల్మనరీ ఆర్టరీ అని మెయిన్ పల్మనరీ ఆర్టరీ అంటారు. దాని మూలంగాను మనకు ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళి ఊపిరితిత్తుల్లోని దానితో ఆక్సిజనేటెడ్ అంటే మన ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అయ్యి ఇంప్యూర్ బ్లడ్ అంతా ప్యూర్ బ్లడ్ అయ్యి మళ్ళీ మనకు లెఫ్ట్ సైడ్కి రావడం జరుగుతుంది. అదే ప్రాసెస్గా ఎవ్రీ టైం టు టైం అది అయోటాకి వెళ్ళి మొత్తం బాడీ అంతటికి ప్యూర్ బ్లడ్ సప్లై అవుతుంది అన్నమాట. కమింగ్ టు ద హార్ట్ డిసీజెస్, చాలా రకాల మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో కంజనిటల్ హార్ట్ డిసీజ్ యూజువల్లీ ఇది ఏంటంటే చిన్నపిల్లల నుండి ఇప్పుడు అడ్వాన్స్గా ఇది అవ్వటం మూలాన ఏంటంటే ప్రెగ్నెన్సీలోనే చాలామంది అల్ట్రాసౌండ్ చేసుకొని కడుపులో ఉన్న బేబీ గురించి హార్ట్ ప్రాబ్లం ఏది ఉందా లేదా అనుకొని ముందుగా తెలుసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేసుకొని ముందు పెట్టి డెలివరీ ఎక్కడ ఇన్స్టిట్యూట్ మంచి హాస్పిటల్లో చేసుకొని ట్రీట్మెంట్ చేయవలసి వస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే కొర్నరీ ఆర్టరీ డిసీజ్ అంటే హార్ట్కి సప్లై అయిన రక్తనాళాలు, మెయిన్ రక్తనాళం అంటే ఆర్టరియల్ బ్లడ్, ప్యూర్ బ్లడ్ ఏది హార్ట్కి సప్లై అవుతుందో దాని ప్రాబ్లం ప్రకారంగా హార్ట్ ఆర్టరీస్ బ్లాక్ అవ్వటం మూలంగా కొర్నరీ ఆర్టరీ డిసీజ్ అవుతుంది. దాని మూలంగా హార్ట్ అటాక్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే హార్ట్ వాల్వ్ డిసీజ్ అంటే మనకు హార్ట్లోని 4 కవాటాలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో 2 కవాటాలు, రైట్ సైడ్లో 2 కవాటాలు. లెఫ్ట్ సైడ్లో ఉన్నదేమో మైట్రల్ వాల్వ్, అయోటిక్ వాల్వ్ అంటాం. మనం రైట్ సైడ్లో ఉన్నదేమో ట్రైకస్పిడ్ వాల్వ్ అండ్ పల్మనరీ వాల్వ్ అంటాం. ఈరోజు టాపిక్ రిలేటెడ్గా ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ హార్ట్ వాల్వ్ ఏదైతే మైట్రల్ వాల్వ్ ఉందో దాని మూలం కూడా కొర్నరీ ఆర్టరీ డిసీజ్ మూలం దానికి కూడా లీక్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. దాన్ని కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. హార్ట్ ఎరిథీమియాస్ అంటే హార్ట్ కొట్టుకోవడం తేడా రావటం అన్నమాట. ఏదైనా ఫాస్ట్ కొట్టుకోవడం కానీ కొన్ని ఇంకా కొట్టుకోవడం తేడా వచ్చినా కూడాను దానివల్ల హార్ట్ స్టాప్ అయ్యే ప్రకారంగా డిసీజెస్ అన్నీ ఉన్నాయన్నమాట.
ఈరోజు మన టాపిక్ ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే ఇది చాలా కామన్, ఎవరికైనా అడిగిన ఇప్పుడు రీసెంట్ జనరేషన్లోని యంగ్ పేషెంట్స్ కూడాను అంటే యూజువలీ ప్రీవియస్లీ ఏమన్నారంటే 40 నుండి 45 తర్వాత హార్ట్ అటాక్ రావడం ఏదైతే అవుతుందో హార్ట్ అటాక్ ఫాలోడ్ బై హార్ట్ ఇన్ఫాక్ట్ అవుతుంది, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. బట్ రీసెంట్ డేస్లో ఏంటంటే డ్యూ టు ఫుడ్ అవన్నీ కానివ్వండి, ఇండస్ట్రియల్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వటం, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడాను యంగ్ హార్ట్ జనరేషన్ ఫెమిలియల్ హిస్టరీ అంటే ప్రీవియస్లీ వాళ్ళు పేరెంట్స్ దూరంగా కూడాను జెనెటిక్ త్రూగా కూడాను ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది చాలా కామన్గా యంగ్ జనరేషన్లో కూడా అవడం జరుగుతుంది అన్నమాట. ఈ హార్ట్ అటాక్ ఎందుకు అవుతుంది? యూజువలీ ఏంటంటే హార్ట్ చెప్పానుగా ప్యూర్ బ్లడ్ ఏదైతే లెఫ్ట్ సైడెడ్ ఏది ఉందో అది అయోటా అని మెయిన్ ఆర్టరీ అదిమాట. దాని మూలాన అది బ్లడ్ సప్లై ప్యూర్ బ్లడ్ ఏదవుతుందో హార్ట్కి సప్లై అయిన దీంతో 2 రక్తనాళాలు లెఫ్ట్ సైడ్ ఏమో ఒక రక్తనాళం, రైట్ సైడ్ ఏమో ఇంకొక రక్తనాళంగా బ్లడ్కి ప్యూర్ బ్లడ్ హార్ట్కి సప్లై చేస్తుందన్నమాట. లెఫ్ట్ సైడ్దేమో విభజన అయిన తర్వాత లెఫ్ట్ ఎంట్రీ డిసెండింగ్ ఆర్టరీ అండ్ సర్కంఫ్లెక్స్ ఆర్టరీ అంటారు, రైట్ సైడ్ ఏమో రైట్ కార్నరీ ఆర్టరీ అని అంటారు అన్నమాట. ఏదైనా ప్రాబ్లము బ్లాక్ అవ్వను దీని మూలానే హార్ట్ అటాక్ అవ్వడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఇది సేమ్ అదే ఏదైతే లెఫ్ట్ సైడ్ ఇది ఉందో మ్యాగ్నిఫైడ్ వ్యూ మాట, అంటే పెద్దగా చేసింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమో అది నార్మల్ ఆర్టరీ చూసారా, ఫ్లో ఎంత బాగా అంటే ఫ్లో అంటే ప్రవాహం, రక్త ప్రవాహం ఆ ఆర్టరీలోని ప్యూర్ బ్లడ్ ఎంత ప్రవాహం అవుతుందో ఒకసారి బ్లాక్డ్ అయింది. బ్లాక్ అంటే అది ఏ మూలానైనా కొలెస్ట్రాల్ డిపాజిట్ కానీ ఏదైతే బ్లాక్ స్లోలీ ప్రోగ్రెస్ అయ్యి అది స్లోలీ బ్లాక్ అంటే 10%, 20%, 30% స్లోలీ ప్రోగ్రెస్ అయిన తర్వాత స్లోలీ ఆర్టరియల్ ఫ్లో బ్లడ్ బంద్ అవుతుంది అన్నమాట. దాని ప్రకారంగా రక్త ప్రవాహం తగ్గిన తర్వాత హార్ట్ డ్యామేజ్ అయ్యి మనకి డిసీజ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ దేని మూలన మనకు ఈ కొర్నరీ ఆర్టరీ డిసీజ్ అంటే కొర్నరీ ఆర్టరీస్ బ్లాక్ అవడానికి ఛాన్స్ ఉంటాయి. దాంట్లోనే ఏంటంటే కొన్ని మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు, కొన్ని నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం అవి చేంజ్ చేసే కుదిరేది కాదు. మోడిఫైబుల్ అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని దానివల్ల మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. నాన్ మోడిఫైబుల్ ఏజ్ ప్రీవియస్లీ ఏంటంటే చాలామందికి అవగానే ఏంటంటే మోర్ దెన్ 40-50 ఇయర్స్ తర్వాత ఈ కొర్నరీ ఆర్టరీ డిసీజ్ అవే ఛాన్స్ ఉంది అనుకునే ఒక నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో కూడాను యంగ్ పేషెంట్స్ మనం ఇప్పుడు చూస్తుంది 25-30 ఇయర్స్లో కూడాను చాలామందికి ఈ కొర్నరీ ఆర్టరీ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యి హార్ట్ అటాక్ కామన్లీ అవడం జరుగుతుంది అన్నమాట. ఇంకోటి సెక్స్ అంటే మేల్స్ అంటే మగవాళ్ళకి చాలా ఎక్కువగా ఛాన్స్ కొర్నరీ ఆర్టరీ డిసీజ్ యాజ్ కంపేర్డ్ టు ఫిమేల్స్ అన్నమాట. ఫ్యామిలీ అండ్ పర్సనల్ హిస్టరీ ఆఫ్ కొర్నరీ డిసీజ్ అంటే కొంతమందికి డ్యూ టు జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రీమియా అని ఉన్నది, అది జెనెటిక్స్ వల్ల కొంతమందికి ఫ్యామిలీలోని చాలా యంగ్ ఏజ్లో కూడాను కొర్నరీ ఆర్టరీ డిసీజ్ అయ్యి హార్ట్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. కమింగ్ టు ద మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే హైపర్ లిపిడీమియా అంటే మనం లిపిడ్ చాలా ఎక్కువగా లిపిడ్, అందులో 2 లిపిడ్స్ ఉన్నాయి. మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అనుకొని గుడ్ కొలెస్ట్రాల్ అనుకొని. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ అంటారు, గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ అంటారు. దాని మూలంగా ఎనీ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ బ్యాడ్ అండ్ గుడ్ కొలెస్ట్రాల్ వల్ల కూడాను ఎథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ అంటే ఏదైతే ఆర్టరీ రక్త ప్రవాహంగా ఉన్న రక్తనాళాల్లోని డిపాజిట్స్ అవ్వడం, కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అయ్యి బ్లాక్ చేయటం దాని మూలాన అవుతుందన్నమాట. కమింగ్ టు ద స్మోకింగ్ ఈ రోజుల్లో చాలా కామన్గా చాలా ఎక్కువ మంది మేల్ అవ్వనివ్వండి అంటే మగవారు కానీ ఆడవాళ్ళు ఎక్కువ స్మోకింగ్ ఇంక్రీజెస్ యంగ్ ఏజ్లోనే ఎక్కువ అవ్వటం మూలాన ఈ ఛాన్సెస్ అనేది కొర్నరీ ఆర్టరీ డిసీజ్ ప్రోగ్రెషన్ కూడా చాలా వేగంగా అవుతుందన్నమాట. ఇది మూల కారణం ఏమిటంటే రక్తంది ఏదైతే స్మోకింగ్ వల్ల రక్తం గడ్డ కట్టడం ఎక్కువగా కామన్లీ ఇది అవుతుంది. దాంతోపాటు ప్లేట్లెట్ అగ్రిగేషన్ అంటే రక్తంలో ప్రవాహంగా బ్లాక్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అవ్వటం, ప్లస్ ఇంక్రీజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎథెరోస్క్లెరోసిస్ అంటే ఏదైతే మనకు కామన్గా ఏదైతే కొర్నరీ ఆర్టరీ డిసీజ్ అవుతుంది ఎథెరోస్క్లెరోసిస్ దానికి ఫాస్ట్గా చేయటానికి స్మోకింగ్ కారణం అవుతుంది. ఎందుకంటే నికోటిన్ అనే పదార్థం మూలాన ఇవన్నీ అయ్యే ప్రాబ్లం ఎక్కువ మాట. డయాబెటీస్
నవేడేస్ డయాబెటీస్ అనేది చాలా కామన్ అయిపోయింది. దీని కారణంగా ఏంటంటే ఎథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ ఎక్కువగా ఫాస్ట్గా మూవ్ అవ్వటం, డిపాజిట్స్ ఆఫ్ ది ఎథెరోమా అవ్వటం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డయాబెటీస్లో ఏంటంటే రక్తనాళాలు కూడాను, రక్తనాళంతో పాటు నరాలు ప్రాబ్లం ఉండటం వల్ల చాలామందికి ఏంటంటే డయాబెటీస్కి ఏదైతే సిమ్టమ్స్ అంటే చెస్ట్ పెయిన్ అయ్యేది అంత వేగంగా తెలియలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ పెయిన్ అనేది యూజువల్లీ కాకుండా ఆయాసంగా ఉండడం వల్ల. మనకి నెక్స్ట్ మనం చెప్పుకుందాం ఏదైతే సిమ్టమ్స్ ఉందో డయాబెటీస్లోని చాలా వేరియబుల్గా ఉండడం వల్ల ప్రోగ్రెసివ్ అయ్యి చాలా బ్యాడ్ డిసీజెస్తో అందరూ రావటం జరుగుతుంది అన్నమాట. హైపర్ టెన్షన్ ఏంటంటే ఈ రక్తనాళాలు అంటే రక్తనాళాల్లో థిక్నెస్ పెరగటం వల్ల అండ్ ఎండోథీలియల్ డ్యామేజ్ అవ్వటం వల్ల దాని మూలాన ఏంటంటే రక్తం తాలూకా గడ్డ కట్టడం బ్లాక్ అయ్యి దాని ప్రకారంగా ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే మనం రోజు తినేసి పడుకోవడం, ఏం పని చేయకుండా దాని మూలాన ఏంటంటే యాక్టివిటీ తగ్గిపోవటం వల్ల మన హార్ట్ తాలూకా మసలు అంత యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల ఇవన్నీ కారణాలుగా ఉన్నాయన్నమాట. డైట్ హై ఇన్ కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ అంటే బ్యాడ్ ఫ్యాట్ అంటే ఏదైతే ఎక్కువగా ఎల్డిఎల్ ఉన్న కొలెస్ట్రాల్ దీన్ని తినడం వల్ల ఎక్కువగా ఛాన్స్ ఉంది కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అవ్వడానికి. కమింగ్ టు ద బేసిక్ పెథాలజీ, ఎందు మూలంగా ఇది ఏ ప్రాసెస్ అంటే హిస్టోపెథాలజీ అనుకోని మనం ఏ మూలంగా ఇది అవుతుంది. ఇవి ఇక్కడ చూశారు కదా, మనం ముందు చెప్పాము హార్ట్ ఈజ్ సప్లైడ్ బై కొరోనరీ ఆర్టరీస్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఈ రక్తనాళాల త్రూగా మనకు ప్యూర్ బ్లడ్ రక్త మాంసం ఏదైతే హార్ట్ కొట్టుకుంటుందో ఇది మాంసం అంతా సప్లై చేస్తుందన్నమాట ఈ ఆర్టరీ. సపోజ్ ఈ ప్రాసెస్ అంతా యాక్చువల్లీ చిన్నప్పటి నుండే ఈ ప్రాసెస్ అంతా మెల్లమెల్లగా ఈ కొలెస్ట్రాల్ డిపోజిషన్ అయ్యే జరుగుతూనే ఉంటుంది. అది కొంత యూజువలీ ప్రీవియస్లీ ఏంటంటే అవగాహన ఏంటంటే మన 40 సంవత్సరాల తర్వాత ఈ ప్రాసెస్ వేగవంతంగా అవుతుందని. కానీ ఇప్పుడేంటంటే ఇది 10% బ్లాక్ అవ్వడం కానీ 20% బ్లాక్ అవ్వడం కానీ పేషెంట్కి సిమ్టమ్స్ ఏమీ తెలియదు మాట. ఎప్పుడైతే అది 60-70 కన్నా ఎక్కువ బ్లాక్ అయ్యి స్లోలీ ఎప్పుడైతే ఈ డిపాజిట్స్ ప్లేట్లెట్ డిపాజిట్స్ అయ్యి ఈ రక్త ప్రవాహం తగ్గిపోయి దీనికి బ్లడ్ క్లాట్ అంటారు. సపోజ్ స్మోకింగ్ అనుకోండి, డయాబెటీస్ అనుకోండి, వాళ్ళ తాలూకా రక్తం గడ్డ కట్టడం ఎక్కువగా కామన్లీ ఉండటం వల్ల ఇక్కడ రక్తం గడ్డ కట్టేసింది. అప్పుడేమవుతుంది ఈ బ్లడ్ అనేది ఫ్లో అవ్వడం మొత్తం బంద్ అయిపోయింది అన్నమాట. దానివల్ల రక్తం ప్రవహించకుండా బ్యాక్ ఫ్లో అయిపోతుంది. ఎప్పుడైతే రక్త ప్రవాహం బంద్ అయిపోయిందో ఏదైతే రక్త మాంసం ఆ ఆర్టరీ సప్లై చేస్తుందో ఈ రక్త మాంసం అంతా దెబ్బతినడం జరుగుతుంది అన్నమాట. వన్స్ హార్ట్ మసిల్ దెబ్బతింది అంటే డెడ్ అయిపోయింది అంటే మళ్ళీ నార్మల్ అయ్యే ప్రసక్తి ఉండదు అన్నమాట. యూజువలీ అది డెడ్ అయిపోతుంది, మళ్ళీ దానికి ఫంక్షనింగ్ అంతా పోవడం జరుగుతుంది అన్నమాట. సిమ్టమ్స్ యూజువల్లీ పేషెంట్స్ ఏంటంటే కంప్లైంట్ చేస్తారు చాలామంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే యూజువల్లీ హార్ట్ అటాక్ అంటే చెస్ట్ పెయిన్ అంటే యూజువల్లీ చెస్ట్ గట్టిగా పట్టేసినట్టు ఉంది, ఎవరో నాకు గట్టిగా ఇక్కడ చెస్ట్ దగ్గరకు వచ్చి నొక్కేసినట్టు ఉంది, ఇవన్నిటికీ చెస్ట్ డిస్కంఫర్ట్, దీనికి ఎంజైనా అంటారన్నమాట. యూజువల్లీ కంప్లైంట్ అలా చేస్తారు. ఒకసారి ఏంటంటే ఈ చెస్ట్ పెయిన్ చెస్ట్లోనే కాకుండా దవడకి, థ్రోట్కి, పైకి మెడకి కూడా ఎవరో వచ్చి గట్టిగా పట్టేసినట్టు ఉన్నది కనుక యూజువల్లీ కంప్లైంట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఆయాసం, కొంచెం నడుస్తే కూడాను కూర్చుంటే కొంతమందికి ముందు కొంచెం ఇంటి పనులు చేసుకున్నా కూడా నాకు ఆయాసం ఏం లేదు, ఇప్పుడు ఇంటి పనులు చిన్న పనులు చేసినా నార్మల్ రొటీన్ వర్క్ ఏది చేసినా ఆయాసం అనేది ఉన్నది జరుగుతుంది అంటుంటారు. ఇంకొంతమంది ఏంటంటే నాకు ముందు నేను చాలా బాగా నడిచేవాడిని, ఒక 1/2 కిలోమీటర్ నడిచేవాడిని, ఇప్పుడు జస్ట్ కొంచెం ఒక 1/4 కిలోమీటర్ నడిచినా ఇంకా కొంచెం నడిచినా నాకు కాలు పట్టేసినట్టుంది, ఆయాసంగా ఉందని అనడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే రీసెంట్లీ డయాబెటీస్ తాలూకా ఇన్సిడెన్స్ పెరగడం మూలాన చాలామంది ఏంటంటే టిపికల్ చెస్ట్ పెయిన్ అనేది ప్రజెంట్ చేయటం లేదు. ఎందుకంటే వాళ్ళ తాలూకా నరాలు ఏదైతే హార్ట్కి సప్లై అయిన నరాలు ఏమున్నాయో దెబ్బతింటాయి. దాని మూలన ఏంటంటే చెస్ట్ పెయిన్ వాళ్ళకి ఉండదు. యూజువల్లీ వాళ్ళు ఏంటనుకుంటారంటే ఏదో ఇక్కడ నాకు గ్యాస్ పెయిన్, ఆల్మోస్ట్ మాకు వచ్చిన చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు గ్యాస్ట్రాంట్రాలజీ అంటే ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకొని చెప్పేసి గ్యాస్ట్రిక్ అందరికి చూపెట్టుకొని ఇక్కడంతా నాకు ఏదో మంటలాగా ఉందనుకొని చాలామంది ట్రీట్మెంట్ అయ్యి అందరూ గ్యాస్ట్రాంట్రాలజీ ట్రీట్మెంట్ అయ్యి రావడం జరుగుతుందన్నమాట. అది దాని మూల కారణం ఏంటంటే చాలామంది డయాబెటీస్కి
టిపికల్ చెస్ట్ పెయిన్ ఏదైతే ఉందో వాళ్ళు అలాగ ప్రజెంట్ చేయకుండాను నార్మల్గా ఇక్కడ ఏదో గ్యాస్ మంటలాగా ఉంది అని ప్రజెంట్ యూజువల్లీ కొంతమంది చాలామంది చేయడం జరుగుతుంది ఈ మధ్యన. ఎప్పుడైతే హార్ట్ ఫెయిల్యూర్ అంటే చాలా రక్తమాంసం ఎంత దెబ్బతిన్నది అంటే ఎన్ని రక్తనాళాల బ్లాక్స్ ఉన్నాయి, ఎంత రక్తమాంసం దెబ్బతిన్నది, దాని మూలంగా ఏంటంటే హార్ట్ కొంతవరకు సహకరిస్తుంది మనం చేసే పనుల్లోని. స్లోలీ ఏమవుతుందంటే హార్ట్ ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొంతకాలం వరకు అతను చేసే పనులన్నిటికీ రక్తమాంసం ఎంత దెబ్బతినకుండా అంత కాపాడుకొని వెళ్ళటం, కొంత స్టేజ్ దాటిన తర్వాత ఫెయిల్ అయిపోతుంది. ఇంకా అతనికి హార్ట్ ఫంక్షనింగ్ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు యూజువల్లీ ఎలా ప్రజెంట్ చేస్తారు అంటే షార్ట్నెస్ బ్రెత్ విత్ యాక్టివిటీ. అంటే ఏంటి, మామూలుగా నేను రోజు మా ఇంటి పనులన్నీ ఎలాగ చేసుకున్నానో చేసుకోగలుస్తున్నాను, కానీ లాస్ట్ 10 days నుండి కానీ 5 days నుండి కూడా ఆ పని కూడా నేను చేసుకోలేకపోతున్నాను. ఫ్యాటిక్ అండ్ వీక్నెస్ అంటే నాకు చాలా ఒళ్ళంతా నొప్పిగా ఉండి బలంగా లేకుండాను ఇలాగ ఉంటుంది. ఇంకా స్వెల్లింగ్ ఆఫ్ ది లెగ్స్, యాంకిల్ ఫీట్ అంటే కాళ్ళు పొంగులు స్టార్ట్ అవ్వటం, కడుపు ఉబ్బడం మాట, కాళ్ళు పొంగులు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇర్రెగ్యులర్ అండ్ ర్యాపిడ్ హార్ట్ రేట్ అంటే ముందు నేను చేసుకున్నప్పుడు హార్ట్ ఎక్కువగా కొట్టుకోవడం ప్లస్ తేడాగా కొట్టుకోవడం నేను గమనిస్తున్నాను అనుకొని చెప్పడం జరుగుతుంది. రెడ్యూస్ ఎబిలిటీ టు ది ఎక్సర్సైజ్. చాలామంది ఏంటంటే నేను ముందు ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ చేసేటప్పుడు నేను 5 rounds కొట్టేవాడిను, ఇప్పుడు నాకేంటంటే 2 rounds కొట్టిన తర్వాత కూడాను 2 kilometers 2 తిరిగిన తర్వాత కూడాను నాకు ఆయాసం స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ మాట. ఇప్పుడు మనం విన్నాం ఏంటంటే ఎలాగా ఎథ్రోస్క్లెరోసిస్ ప్రాసెస్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చిందని, కానీ ఇప్పుడు మనం దానికి ఎలాగా కనిపెట్టగలం డయాగ్నోసిస్. కమింగ్ టు ద డయాగ్నోసిస్, హిస్టరీ అంటే ఎవరికైనా పాస్ట్ హిస్టరీ ముందు పెట్టి కానీ ఎనీ స్మోకింగ్ హిస్టరీ కానీ డయాబెటీస్ కానీ ఇంకా ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ పేరెంట్స్ ఎలాగా హార్ట్ అటాక్తో చనిపోయారా లేదా, ఇవన్నీ హిస్టరీ నుండి మనం కనిపెట్టగలం. ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే నాట్ ఓన్లీ హార్ట్ నుండి రిలేటెడ్ లంగ్స్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ఎందుకంటే ఈ రెండు కలిసి కట్టుగా పనిచేస్తుంటాయి అన్నమాట. మనం ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చింది అంటే దాంతో ప్రకారంగా ఊపిరితిత్తుల్లో కూడాను నిమ్ము చేరి అన్నీ చేరి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల ఫిజికల్ ఎగ్జామినేషన్. బ్లడ్ ప్రెషర్, ఎందుకంటే హైపర్ టెన్షన్ మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ విత్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అన్నమాట. బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది దానికి పెరగడం వల్ల దాని మూలాన అది కంట్రోల్ చేస్తే హార్ట్ మీద ప్రెషర్ పడకుండా చూడటానికి బ్లడ్ ప్రెషర్ చెకింగ్. ల్యాబ్ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్లు ట్రాప్ టీ అని మోస్ట్ కామన్లీ అదేంటంటే హార్ట్ డ్యామేజ్ అయిన తర్వాత ఒక ప్రోటీన్ బ్లడ్లో రిలీజ్ అవుతుంది, దాని మూలాన ఏంటంటే ట్రాప్ టీ అని టెస్ట్ ఒకటి అవైలబిలిటీ అవుతుంది. ఎంత హార్ట్ డ్యామేజ్ అయిందంటే దాని ప్రకారంగా ఈ ట్రాప్ టీ లెవెల్ పెరుగుకొని వస్తుంది అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకేంటంటే కొలెస్ట్రాల్, బ్లడ్ కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిసరైడ్ లెవెల్స్. అంటే యూజువల్లీ హైపర్ కొలెస్ట్రీమియా ఈజ్ ద మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ విత్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, దాని మూలాన మనకు తెలుస్తుంది అన్నమాట. యూజువల్లీ డయాబెటిక్ అండ్ నాన్ డయాబెటిక్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్లో ఉందా, అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్ ఉందా లేదా కనుక్కోవడానికి ల్యాబ్ టెస్ట్ మనం బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ చెక్ చేస్తాం. ఇప్పుడే చెప్పాను కదా, మనకి హార్ట్ అండ్ ఊపిరితిత్తులు మొత్తం రెండు కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఎనీథింగ్ హార్ట్లోని ఎనీ ప్రాబ్లం వచ్చినా అది ఎఫెక్ట్ లంగ్స్ మీద కూడా పడుతుంది. ఎందుకంటే మనకు ఆక్సిజనేటెడ్ ఏదైనా బ్లడ్ సప్లై అంతా మన బ్యాడ్ బ్లడ్ అంతా లంగ్స్కి వెళ్ళి ప్యూర్ అయ్యి మళ్ళీ హార్ట్కి మూలాన ఏదైనా హార్ట్ లంగ్ రిలేటెడ్గా ఉంది. దాని మూలాన ఏంటంటే చెస్ట్ ఎక్స్రే చూసారు, హార్ట్ ఫెయిల్యూర్ ఎప్పుడైతే మనం చూడటానికి మాట ఏదైనా హార్ట్ ఉబ్బిపోయిందా లేదా, ప్లస్ మన హార్ట్ అలా ఊపిరితిత్తుల్లోని నిమ్ము చేరి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా లేదా, వాటర్ ఫ్లూయిడ్ చేరిందా లేదా కనుక్కోవడానికి మనం ఎక్స్రే చేస్తామట యూజువల్లీ కనుక్కొని. ఇమేజింగ్ అంటే ఎనీ హార్ట్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ అంటే దిస్ బేసిక్ నీడ్స్ మాట. ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్, అంటే మనం అది చూసిన తర్వాత దాని తాలూకా మన హార్ట్ ఎంత కొట్టుకుంటుంది, రిథమ్ అంటే తేడాగా కొట్టుకుంటుందా లేకపోతే నార్మల్గా కొట్టుకుంటుందా లేదో తెలుసుకోవడానికి. ఇంకా హార్ట్ అటాక్ ఇప్పుడు మనకు హార్ట్ అటాక్ ఇప్పుడే అయిందా, ప్రీవియస్లీ పాస్ట్గా కూడా అయినా మనకు తెలియకపోవచ్చు, పెయిన్ అప్పుడు లేకపోవచ్చు. దాని చేంజెస్ మాత్రం ఈసీజీలో మనం ఓల్డ్ హార్ట్ అటాక్ చేంజెస్ కూడాను కనుగొనగలం ఈసీజీలోని.
ఇకోకార్డియోగ్రామ్ అంటే అల్ట్రాసౌండ్ టైపే ఇకోకార్డియోగ్రామ్. మనకు అల్ట్రాసౌండ్ హార్ట్కేమో ఇకోకార్డియం బేసిక్ ఏంటంటే హార్ట్ పంపింగ్ యాక్షన్ ఎంత ఉంది. యూజువలీ మనకి ఏంటంటే పంపింగ్ యాక్షన్ 60 నుండి 65% వరకు నార్మల్లీ ఉంటుంది. కానీ హార్ట్ అటాక్ తర్వాత మన పంపింగ్ యాక్షన్ ఎంత తగ్గింది, కొంతమందికి 40% అవ్వండి, ఆ హార్ట్ ఎంత డ్యామేజ్ అయ్యిందో దాని ప్రకారంగా పంపింగ్ యాక్షన్ ఎంత తగ్గిందో తెలుసుకోగలం. హార్ట్ మసిల్ ఫంక్షన్ అంటే వన్స్ ఆ ఆర్టరీ డ్యామేజ్ అయిన తర్వాత ఏ రక్త మాంసం మనకు బ్లడ్ సప్లై చేస్తుందో హార్ట్ మసిల్కి, ఆ మసిల్ అది మూవ్ అవుతుందా లేకపోతే డెడ్ అయి ఉందా కూడా అని తెలుసుకోగలం. వాల్ ఫంక్షన్ ఇప్పుడే చెప్పిన కవాటాలు ఉంటాయన్నాను కదా, లెఫ్ట్ సైడ్ కవాటం సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు ఈ హార్ట్ అటాక్ తర్వాత వాల్ ఫంక్షన్ కవాటము యూజువలీ మైట్రల్ వాల్వ్ అంటారు, దానికి లెఫ్ట్ సైడ్ మైట్రల్ వాల్వ్ అది కొంచెం డ్యామేజ్ అయ్యి దానివల్ల లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది కూడా మనం ఈకోకార్డియోగ్రామ్ ద్వారా తెలుసుకోగలం. ఇది మాట బేసిక్ మెషిన్, హార్ట్ ఈకో మెషిన్. ఇది మనం చూసుకొని దాని ప్రకారంగా ఎంత రక్తం అవసరం దెబ్బతింది, ఎంత లీక్ ఉందా లేదా, దిస్ ఇస్ బేసికలీ అల్ట్రాసౌండ్ ప్రోబ్ మాట. ఒక ప్రోబ్ పెట్టి దాని వాళ్ళక వేవ్ ఫామ్ వల్ల మనం లోన హార్ట్ మూమెంటు అంతా చూసుకొని మనం కనుగొనగలం. స్ట్రెస్ టెస్ట్ చాలామందికి ఏంటంటే నార్మల్లీ చెస్ట్ పెయిన్ ఉండదు, కానీ ఎప్పుడో ఒక్కసారి నాకు ఏదో డిస్కంఫర్ట్గా ఉంది, కానీ నార్మల్గా రెస్ట్లో ఉన్నప్పుడు అతనికి ఏమి సిమ్టమ్స్ ఏమి ఉండవు అన్నమాట. కాబట్టి స్ట్రెస్ టెస్ట్ అన్నమాట. మనం హార్ట్కి ఏంటి స్ట్రెస్ ఇవ్వాలా, ఎలాగ స్ట్రెస్ ఇవ్వగలం? యూజువల్లీ మనం పరిగెట్టామంటే హార్ట్ కొట్టుకోవడం చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఎప్పుడైతే హార్ట్ కొట్టుకోవడం ఫాస్ట్గా కొట్టుకుంటూ దాని ప్రకారంగా బ్లడ్ కూడా సప్లై ఫాస్ట్గా అవ్వాలి. కాబట్టి ఎప్పుడైతే బ్లాక్డ్ ఆర్టరీస్ ఉంటాయో ఆ సప్లై తగ్గిపోవటం వల్ల ఇప్పుడేంటి దీని మీద ట్రెడ్మిల్ అంటే మామూలుగా పరిగెడతారు కదా, పరిగెట్టినప్పుడు ఈ ఈసీజీస్ అన్ని కనెక్టర్ మానిటరింగ్ పెడతాం అన్నమాట. ఎప్పుడైతే అతను పరిగెడతారో ఈ హార్ట్ రేట్ పెరిగినప్పుడు హార్ట్ తాలూకా ఎలక్ట్రో అంటే ఈసీజీ చేంజెస్ అంటే ఎలక్ట్రో దీని మూలాన ఏదైతే హార్ట్ కొట్టుకోవడం అవన్నీ మనకు ఇక్కడ మానిటర్ అయ్యి ఉంటుందన్నమాట. నార్మల్గా రెస్ట్గా ఉన్నప్పుడు అతను నార్మల్ ఈసీజీ నార్మల్గా ఉండొచ్చు. ఎప్పుడైతే అతను పరిగెడతారో అంటే హార్ట్ రేట్ పెరుగుతుందో దాని మూలాన ఏంటంటే ఇక్కడ ఈసీజీ చేంజెస్ అన్నీ మనకు తెలుస్తుంది. ఆ ఈసీజీ చేంజెస్ వచ్చేటప్పటికి అప్పుడు పేషెంట్ కూడా కంప్లైనింగ్ చెస్ట్ పెయిన్ ఫీల్ అవుతారు. సేమ్ టైంలోని మనం ఈసీజీ చేంజెస్ కూడా తెలుసుకోగలం. అప్పుడు ఈవెన్ దో నార్మల్గా ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం లేకపోయినా స్ట్రెస్ ఉన్నప్పుడు అతనికి హార్ట్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. బేసిక్ స్ట్రెస్ టెస్ట్ తాలూకా రియల్ ఇది మనం తెలుసుకోగలం అన్నమాట. దీనికి ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నౌ కొర్నరీ ఆర్టరీ డిసీజ్ అంటే హార్ట్ అటాక్ తెలుసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది కొర్నరీ యాంజియోగ్రామ్. యూజువల్లీ మనం ముందు ఎనాటమీలో డిస్కస్ చేసుకున్నట్టుగా కొర్నరీ ఆర్టరీస్ లెఫ్ట్ మెయిన్ అంటే లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. లెఫ్ట్ సైడ్ ఏది ఉందో రెండు విభజనలు అయ్యి లెఫ్ట్ ఎంటర్ డిసెండింగ్, లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ ఉంది కదా, ఇది నార్మల్గా ఫ్లో మాట. ఇది క్యాత్ ల్యాబ్లో చేస్తాం. యూజువల్లీ క్యాత్ ల్యాబ్లోని అయిన తర్వాత నార్మల్ బ్లడ్ సప్లై ఎక్కడ బ్లాక్స్ లాగా కనపడటం లేదు. కానీ ఇది సేమ్ లెఫ్ట్ సైడ్ది ఇక్కడ చూసారా, ఇది నార్మల్గా ఏది ఉందో ఇక్కడేమో బ్లాక్ కనబడుతుంది. అంటే ఇక్కడ 99%, 98% బ్లాక్ ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇది నార్మల్గా ఫ్లో మాట. ఇక్కడ ఏమో బ్లాక్ ఉంది, చిన్నగా వైరు లాగా కనబడుతుంది. యాక్చువల్లీ ఇది నార్మల్కి ఇది నార్మల్, ఈ మధ్యన బ్లాక్ ఉన్నట్టు తెలుస్తుంది అన్నమాట. సేమ్ టైం ఇది రైట్ కార్నరీ ఆర్టరీ నార్మల్. ఇది చూడండి ఇక్కడ మొత్తం బ్లాక్ ఇక్కడ ఉంది, ప్లస్ ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇది నార్మల్. ఇక్కడేమో బ్లాక్ ఉండడం వల్ల నేరోగా కనబడుతుంది, అంటే చాలా చిన్నగా కనబడుతుంది. అంటే ఇక్కడ బేసికలీ ఇక్కడేమో డిసీజ్ ప్రాసెస్ అయిందన్నమాట. దాని మూలాన ఇది బ్లాక్ అయిపోయింది. దాని మూలాన ఏంటంటే బ్లడ్ సప్లై కూడాను ఏదైతే నార్మల్గా వెళ్ళాలో ఏదైనా ఇది బేసికలీ పైప్ లాగే, మన ఇంట్లో పైప్ లాగే ఏదైనా పైప్ బ్లాక్ అయిపోయింది స్లోగా పడుతుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ బ్లడ్ సప్లై ఏదైతే రక్తనాళం త్రూగా వెళ్ళవలసింది ఇక్కడ నేరో అయిపోయింది. సో బ్లడ్ సప్లై అంటే తగ్గిపోతుంది అన్నమాట. బ్లడ్ సప్లై ఎప్పుడు తగ్గిపోయిందో ఈ పార్ట్కి ఏదైతే రక్త మాంసం సప్లై ఉందో ఆ హార్ట్ రక్త మాంసం దెబ్బతిండడం జరుగుతుంది. కమింగ్ టు ద ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మనకి డయాగ్నోసిస్ చేసాం అంటే మనం ఏది నిర్ధారణ చేసాం బై టెస్ట్ మాట. దాని మూలాన మనం ఎలాగ ట్రీట్మెంటు ఏం చేస్తే బెటర్ అవుతుందని.
యాక్చువల్లీ 3 రకాల ట్రీట్మెంట్లు అవైలబిలిటీలో ఉన్నాయి. మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఏమీ లేదు, ఓన్లీ మెడిసిన్స్ ద్వారా యూ కెన్ కంట్రోల్ ద డిసీజ్ ప్రాసెస్. ఇంకోటేమో పర్కుటానియస్ కొర్నరీ ఇంటర్వెన్షన్, దట్ ఈస్ PCI, అంటే స్టెంట్ మూలాన్ని కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. మూడోదేమో కొర్నరీ ఆర్టరీ బైపాస్ అంటారు, సర్జరీ చేసి కూడా ట్రీట్మెంట్ చేయవచ్చు. మెడికల్ ట్రీట్మెంట్ యాక్చువల్లీ ఇప్పుడు కొర్నరీ ఆర్టరీ ఎంతవరకు డిసీజ్ ఎంతవరకు బ్లాక్ అయింది, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఇప్పుడు అందరికీ మనం ట్రీట్మెంట్ స్టంటింగ్ కానీ సర్జరీ కానీ చేయం, ఓన్లీ మెడిసిన్స్ ద్వారా కంట్రోల్. ఎప్పుడు అంటారంటే యూజువల్లీ మనకు 20%, 30%, అప్ టు 70% వరకు ఎప్పుడైతే బ్లాక్స్ ఉంటాయో అవి కంట్రోల్ మెడికల్ మేనేజ్మెంట్ త్రూగా మెడిసిన్స్ ద్వారా మనం కంట్రోల్ పూర్తిగా నయం చేయలేము. ఫ్యూచర్లో ప్రోగ్రెస్ అవ్వకుండా 70% బ్లాక్, 80%, 90% బ్లాక్ అవ్వకుండా కంట్రోల్ చేసుకోవడానికి ఈ మెడిసిన్స్ అన్నీ కంట్రోల్ చేయడానికి ట్రీట్మెంట్ అన్నమాట. స్టాటిన్స్ మనం తెలుసు కదా, ముందు మనం డిస్కస్ చేసుకున్నాం హైపర్ కొలెస్ట్రీమియా అనుకొని. ఈ కొలెస్ట్రాల్ లెవెల్ రెడ్యూస్ చేయడానికి, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవడానికి స్టాటిన్స్ అని అంటారు. దానికి కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ అన్నమాట. బ్లడ్ థిన్నర్స్ మనం ముందుగా డిస్కస్ చేసుకున్నాం. మన రక్తం ఎప్పుడైతే కొంచెం అయితే కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి ఎథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ అయిన తర్వాత దాని మీద రక్తగడ్డ కట్టి మొత్తం 100% బ్లాక్ అవడం జరుగుతుంది. అది ఆ రక్తగడ్డ కట్టకుండా బ్లడ్కి థిన్గా పల్చగా చేయడానికి బ్లడ్ థిన్నర్స్ యాంటీ కోఆగులెంట్, సపోజ్ క్లోప్డోగ్రిల్ కానీ ఇకోస్ప్రిన్ అనుకొని చాలా డ్రగ్స్ ఉన్నాయి, అది బ్లడ్ థిన్నర్స్ అంటారు. బీటా బ్లాకర్స్ అంటే ఇది యూజువల్లీ బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది ప్లస్ హార్ట్ రేట్ తగ్గిస్తుంది. ఎందుకంటే హైపర్ టెన్షన్ మూలాన మనకు ఎథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ హార్ట్ అటాక్ మోర్ ఛాన్సెస్ కాబట్టి బ్లడ్ తగ్గించడానికి హార్ట్ ఎంత వేగంగా కొట్టుకుంటుంది అంటే దాని ప్రకారంగా సప్లై కూడా డిమాండ్ కూడా పెరగటం మూలాన ఇంకా ఎక్కువగా పేషెంట్కి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడటానికి బీటా బ్లాకర్స్ యూజ్ చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా లైఫ్ స్టైల్ చేంజ్ చేయకపోయారు అంటే ఇది మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయ్యేది కాదు. ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ముందుగా డిస్కస్ చేసుకున్నట్టుగా ఏమీ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్, రోజు తినడం పడుకోవడం, ఏం వాక్ చేయకుండా ఇంట్లోనే అలా కూర్చొని తినడం కానీ, స్మోకింగ్ కానీ, డయాబెటిక్ కంట్రోల్ గురించి ఏదైనా ఇది చేయటం కానీ, ఎక్సర్సైజ్ పర్ డే అట్లీస్ట్ మినిమం 30 minutes ఎయిదర్ బ్రిస్క్ వాక్ కానీ, ఇంట్లో పనులన్నీ చేసుకొని, అవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్ చేంజెస్ అన్నమాట. చాలామంది ఇప్పుడు రీసెంట్లీ ఎవరైనా చూసుకోండి బర్గర్స్ అని ఇవన్నీ హైపర్ కొలెస్ట్రాల్ ఏవైతే ఉన్నాయో అన్ని లైఫ్ స్టైల్ ఫుడ్ మోడిఫికేషన్ అంతా అవ్వటం వల్ల ఈ చేంజెస్ అన్నీ చేసుకుంటే కానీ హార్ట్ డిసీజ్ కానీ కొలెస్ట్రాల్ డిపాజిట్ ఇవన్నీ తగ్గేది ప్రసక్తే లేదన్నమాట. అందువల్ల మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి అంటే స్మోకింగ్ అంటారు. అంటే స్మోకింగ్ ఎప్పటికైనా ఈవెన్ దో కొర్నరీ ఆర్టరీ డిసీజ్ అయిన తర్వాత ఏం ట్రీట్మెంట్ చేసినా స్మోకింగ్ బంద్ చేయకపోతే ఆ స్టెంట్లో కానీ ఆపరేషన్ చేసిన రక్తనాళాల బైపాస్లో కానీ మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్లే స్టాప్ స్మోకింగ్కి ఎప్పటికైనా సజెషన్ చేయడం ముఖ్యమైన లైఫ్ స్టైల్ చేంజ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం కదా, ఫర్దర్గా మనం చేసిన తర్వాత ఏం మనం కాపాడుకోగలం. ఫస్ట్ థింగ్ ఈజ్ రిస్టోర్ బ్లడ్ ఫ్లో టు ద హార్ట్. అంటే మనం ఏదైతే బ్లడ్ ఫ్లో కొర్నరీకి రక్తమాంసంకి ఏదైతే బ్లడ్ ఫ్లో స్టాప్ అయిపోయిందో దానికి మళ్ళీ ఎలాగ మనం బ్లడ్ సప్లై చేయగలం, ఎయిదర్ బై స్టెంట్ ఆర్ బై కొర్నరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ అన్నమాట. రిలీవ్ చెస్ట్ పెయిన్ అండ్ ఇస్కీమియా. అంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే రక్తమాంసం బ్లడ్ తగ్గిందో దాని మూలాన చెస్ట్ పెయిన్ వస్తుంది, అది తగ్గించుకోవడానికి మనం ఇచ్చేస్తున్నాం. క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. పేషెంట్ ఏంటంటే ముందు పెట్టి చాలా ఆయాసంతో బెడ్ కూడా దిగలేరు, నాకు కొంచెమైనా 2-3 నడకలు చేస్తుంటే కూడా ఆయాసం వస్తుంది, అది కాపాడుకోవడానికి మనం ఈ ఫర్దర్ ట్రీట్మెంట్స్ అన్నీ చేయడం జరుగుతుంది. ఇంకేంటంటే ఫర్దర్ హార్ట్ అటాక్, సపోజ్సే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, అతనికి తెలియకపోవచ్చు, దానివల్ల రక్త మాంసం దెబ్బతినొచ్చు, అప్పుడు పంపింగ్ యాక్షను 30 నుండి 40% ఎంతో ఉండాలి. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది అంటే మళ్ళీ పూర్తిగా రక్త మాంసం దెబ్బతింది అంటే మళ్ళీ హార్ట్ స్టాప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అవన్నీ ప్రివెంట్ చేయడానికి ఫర్దర్ ఎయిదర్ బై స్టెంటింగ్ ఆర్ సర్జరీ చేయడం
అవసరం పడుతుంది అన్నమాట. స్టెంటింగ్ అంటే నథింగ్ బట్ అంటే గైడ్ వైరు అంటే ఆపరేషన్ కాకుండాను క్యాత్ ల్యాబ్లోని కార్డియాలజిస్ట్ యూజువల్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది మెయిన్ లెఫ్ట్ సైడ్ అన్నానుగా కొర్నరీ ఆర్టరీ, ఇది రైట్ సైడ్ కొర్నరీ ఆర్టరీ. ఈ లెఫ్ట్ సైడ్ కొర్నరీ ఆర్టరీ ఎక్కడైతే బ్లాక్ ఉందో దానికి మూలాన ఏంటంటే ఒక గైడ్ వైర్ పాస్ చేస్తారు. గైడ్ వైర్ అంటే ఈ వైర్ పాస్ అయిన తర్వాత ఫ్లో చూసిన తర్వాత దాని తర్వాత ఒక బెలూన్ ద్వారా ఎక్కడైతే రక్త మాంసం కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిందో బెలూన్ ద్వారా డైలేట్ చేస్తారన్నమాట. డైలేట్ చేసిన తర్వాత మళ్ళీ వదిలేస్తే మళ్ళీ అది బ్లాక్ అవ్వకుండాను ఒక స్ప్రింగ్ లాంటిది, దీనికే స్టెంట్ అంటారన్నమాట. స్టెంట్ బెలూన్ ద్వారా స్టెంట్ అనేది వైర్ స్ప్రింగ్ మాట, నథింగ్ బట్ ఏ స్ప్రింగ్. స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ప్రింగ్ మాట. ఆ స్ప్రింగ్ పెట్టేసి బెలూన్ ద్వారా డైలేట్ చేస్తారు. ఏదైతే బ్లాక్ ఉందో అది ఓపెన్ అప్ అయిపోయింది. దాని తర్వాత రక్త ప్రవాహం ఏదైతే నార్మల్గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది స్టెంటింగ్. ఇది క్యాథలా ప్రొసీజరు. యూజువలీ ఏంటంటే ఇది వేగంగా జరుగుతుంది. యూజువలీ రిజల్ట్స్ కూడాను వెంటనే ఇది అవుతుంది అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నెక్స్ట్ ఏంటంటే కొర్నరీ ఆర్టరీ బైపాస్. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ మూలాన చాలా ఇప్పుడు కొత్తగా మోడిఫికేషన్స్ అన్నీ అవ్వటం వల్ల ప్రీవియస్లీ ఏంటంటే ఆ హార్ట్ సర్జరీ అంటే చాలా భయంగా, హార్ట్ సర్జరీ అంటే ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ అనుకునే ప్రసక్తిలో ఉంది. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ అవ్వటం మూలాన అండ్ పోస్ట్ ఆప్ అంటే ఐసీయూ కేర్ బెటర్మెంట్ అవ్వటం వల్ల రిజల్ట్స్ చాలా బాగా ఉంటున్నాయి. కాబట్టి ఇది ఒక సిఏబీజీ స్లోలీ అప్కమింగ్ మాట. ఇంకా బాగా రిజల్ట్స్ అవ్వటం వల్ల అందరికీ భయపడకుండా చేయించుకోవడం మంచిది అనుకొని ఇదవుతుంది. యూజువలీ ఏంటంటే కొర్నరీ ఆర్టరీ బైపాస్లో ఏం చేస్తామంటే సపోజ్ ఇక్కడ బ్లాక్ ఉందన్నమాట, మనం బ్లాక్కి మనం టచ్ చేయమాట. ఓన్లీ ఇప్పుడు ఏదైతే రొటీన్లో ఏంటి ఎక్కడ ఒక దగ్గర బ్లాక్ అయిపోయింది పైప్ కానీ ఏదంటే జస్ట్ ఇంకొక కనెక్షను ఇక్కడ సపోజ్ బ్లాక్ అయింది, ఇక్కడ నుండి ఒక కనెక్షన్ ఎక్స్ట్రా కనెక్షన్ పైప్ ఒకటి పెట్టడమే జరుగుతుంది అన్నమాట. దీనికి బైపాస్ సర్జరీ అంటారు. ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ రోడ్డు ఎక్కడైనా బ్లాక్ అయింది అనుకోండి, ఏం చేస్తాం మనం ఇంకో రూట్ ఏదో వేరే రూట్ తీసుకొని ఆ రూట్ కనెక్ట్ చేసుకోవడం. సేమ్ అలాగే బైపాస్ సర్జరీలో కూడాను ఎక్కడైతే బ్లాక్ ఉందో దానికేం టచ్ చేయకుండా ముందు నుండి ఒక ప్రభావం ఇవ్వడానికి ఒక వెయిన్ కానీ ఆర్టరీ కానీ పెట్టడం జరుగుతుంది. ఇండికేషన్స్ ఎవరెవరికి సిఏబీజీ అంటే కొర్నరీ ఆర్టరీ బైపాస్ చేస్తే బాగానే రిజల్ట్స్ కానీ అదర్ దాన్ స్టెంటింగ్ సిఏబీజీ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది అంటే లెఫ్ట్ మెయిన్ కొర్నరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. ఏదైతే లెఫ్ట్ సైడ్ మేజర్గా బ్లాక్ ఉండి మెయిన్ ఆర్టరీ ఏదైతే బ్లాక్ ఉందో మనం బైపాస్ చేస్తే రిజల్ట్స్ అన్నీ చాలా బాగానే ఉంటాయి. ట్రిపుల్ వెసల్ డిసీజ్ అంటే లెఫ్ట్ సైడు రైట్ సైడు రెండు సైడ్లు బ్లాక్స్ అయి ఉండి బాగానే ఇది కంప్లీట్ బ్లాక్స్ ఉంటాయంటే ఆ బైపాస్ సర్జరీ చేస్తే బెటర్ రిజల్ట్స్. ఇంకోటి అబ్నార్మల్ లెఫ్ట్ ఫంక్షన్ అంటే ఈకోకార్డియోగ్రామ్లో మనం చెప్పుకున్నాం కదా, హార్ట్ తాలూకా ఫంక్షన్ యూజువలీ నార్మల్లీ 60 to 65% నార్మల్గా ఉండాలి. ఎవరిదైతే ఫంక్షన్ చాలా తగ్గుకొని వచ్చి 30 కానీ 35% కానీ ఇంకా వీళ్ళందరికీ ఏంటంటే దానికి సర్జరీ వల్ల బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. ఫెయిల్డ్ పీటీసీఏ ఆల్రెడీ ఒకసారి స్టెంటింగ్ చేశారు, ఒక రక్తనాళం కానీ 2 రక్తనాళాలు కానీ స్టెంటింగ్ చేసిన తర్వాత ఇంకా ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నది మళ్ళీ ఫర్దర్ బ్లాక్స్ స్టెంట్ బ్లాక్ కానీ మళ్ళీ వేరే చోట రక్తనాళాల బ్లాక్స్ ఉన్నాయి అంటే సిఏబీజీ ఈజ్ బెటర్ ఆప్షన్. అక్లూజన్ ఆఫ్ ది గ్రాఫ్ట్స్ అంటే ప్రీవియస్లీ బైపాస్ చేశారు, కొంతమందికి ఏంటంటే ఒకసారి బైపాస్ చేస్తే మళ్ళీ చేయడం కుదరదు అనుకుని చాలామందికి అవగాహన ఉంది. అలా కాకుండాను రీడూ సర్జరీ సిఏబీజీ చేయొచ్చు అన్నమాట. మళ్ళీ సిఏబీజీ ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో ఎవరైతే స్టెంటింగ్ వల్ల లాభం పడరో దాని గురించి మళ్ళీ సిఏబీజీ బైపాస్ సర్జరీ మళ్ళీ చేసుకోవడానికి కుదురుతుంది అన్నమాట. డిఫరెంట్ స్టెర్నోటమీ అంటే డిఫరెంట్ పొజిషన్లోని ఎలాగా ఇప్పుడు ఏంటంటే రీసెంట్ అడ్వాన్స్ మూలంగా ప్రీవియస్లీ ఏంటంటే మనకు స్టెర్నోటమీ అంటే ఛాతీ ఓపెన్ చేసేసి ముందు గుండా చేసేసి ఇది మాట, ఇది ఈ బోన్ ఒకటి ఉంటుంది, ఆ బోన్ కట్ చేసి అందులో హార్ట్ కనబడుతుంది కదా, ఇక్కడలోనే అంటే సర్జరీ అంతా చేయడం జరుగుతుంది. సర్జరీ అంటే ఏంటంటే ఇక్కడ నుండి రక్తనాళాలు హార్ట్ ఛాతీ నుండి ఏదైతే ఒక రక్తనాళం లీమా అంటారు, లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ అంటారు, అది ప్లస్ కాల్ నుండి నరాలు అంటే సెఫానస్ వెయిన్ కాల్ నుండి కానీ చెయ్యి నుండి కూడాను రేడియల్ ఆర్టరీ అంటారు, దాని మూలాన అవి తీసేసి ఇక్కడ నుండి బైపాస్ ఇక్కడ నుండి కనెక్షన్ చేయటం కానీ లేకపోతే ఇక్కడ ఒక రక్తనాళం డైరెక్ట్లీ కనెక్ట్ చేయటం కానీ జరుగుతుంది అన్నమాట.
ఇప్పుడు రీసెంట్ అప్కమింగ్ అడ్వాన్స్మెంట్ ఉండటం వల్ల చాలామంది ఏంటంటే నాకు ఇక్కడ స్కార్ ఉంది, నాకు ముందు నుండే స్కార్ కనబడుతుంది, నాకు ఆడ్గా కనబడుతుంది అని కొంతమంది సర్జరీ కూడా డినై చేసిన వాళ్ళు నేను చేసుకోను. ఎస్పెషల్లీ ఫీమేల్స్, యంగ్ ఫీమేల్స్ కాకుండా ఇది కూడాను చాలామందికి. దానికి రీసెంట్ అడ్వాన్స్మెంట్ వల్ల ఏంటంటే మినిమలీ ఇన్వేజివ్ కార్నరీ, అది మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ అంటారు, సిఏబిజీ. వాళ్ళకి ఏంటంటే ఇది ఈ సైడ్ నుంచి మాట, లెఫ్ట్ సైడ్ నుంచి బ్రెస్ట్ లైన్ కింద చిన్న ఇన్సిజన్తోనే, అంటే ఇప్పుడు ఏంటంటే ముందుగుండా చేస్తే పెద్ద అరౌండ్ 8 to 10 సెంటీమీటర్ స్కార్ లాగా ఉంటుంది. కానీ ఇక్కడేంటి సైడ్ నుండి చిన్న స్కార్ వల్ల 4 to 5 సెంటీమీటర్ స్కార్ వల్ల డిఫరెంట్ గెజెట్స్ అన్నమాట, కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడాను సైడ్ నుండి చేసేసి మనం సిఏబిజీ కార్నరీ ఆర్టరీ బైపాస్ చేయడానికి కుదురుతుంది అన్నమాట. దీని అడ్వాంటేజ్ ఏంటంటే చిన్నది స్కార్ కాబట్టి దాని మూలాన ఏంటంటే పెయిన్ అనేది తక్కువగా ఉంటుంది, పేషెంట్ రికవరీ ఫాస్ట్గా అవుతుంది, డిశ్చార్జ్ కూడా ఫాస్ట్గా చేయొచ్చు. ఇవన్నీ మూల కారణం వల్ల ఇది మిక్స్ సిఏబిజీ ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్మెంట్లో ప్రోగ్రెస్ అవుతుంది అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రివెంటివ్ మెజర్స్. చాలామందికి క్వశ్చన్స్ వస్తాయి, నా హార్ట్ ఎలాగ నేను చాలా స్ట్రాంగ్గా ఉంచుకోగలను, డే బై డే నేను ఏం చేస్తే నా హార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాని ప్రకారంగా వేరియస్ వేస్ మాట. ఎలాగా గెట్ మూవింగ్ అంటే రోజుకి పొద్దున్న సాయంత్రం మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్, అట్లీస్ట్ 5 days a week మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేసుకొని, దాని మూలన అంటే నార్మల్లీ హార్ట్ మసల్ నార్మల్ ఎక్సర్సైజ్ చేస్తే చేతిది ఎలాగ మసలు ఇచ్చేసుకొని మనం కాపాడగలము. హార్ట్ ఈజ్ ఎ మసల్, హార్ట్ కూడాను మనం ఫాస్ట్గా వాకింగ్ కానీ బ్రిస్క్ వాకింగ్ కానీ రన్నింగ్ చేస్తే అన్నమాట దాని మూలాన ఏంటంటే హార్ట్ మసల్ కూడాను బాగా ఇంప్రూవ్ అయ్యి దాని తాలూకా రక్తనాళాల ప్రవాహం పెరుగుకొని కాపాడుకొని ఇచ్చేయడం. క్విట్ స్మోకింగ్, దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే స్మోకింగ్ వాళ్ళు ఎవరు చేస్తున్నారో వాళ్ళకి స్టాప్ చేయడం చాలా కష్టం, బట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కంటిన్యూ స్మోకింగ్ చేశారంటే స్టెంట్ బ్లాక్ అవడం కానీ బైపాస్ సర్జరీ చేసిన రక్తనాళాలు బ్లాక్ అవడం మాత్రం క్వైట్ కామన్ అన్నమాట. దాని ప్రకారంగా ఈ స్మోకింగ్ అనేది స్టాప్ చేయాలి. నెక్స్ట్ వెయిట్ లాస్ అనేది ఏంటంటే ఓన్లీ డైట్ తగ్గించుకోవటమే కాకుండా, డైట్ అంటే ప్రాపర్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ అన్నమాట. ఎంత కావాలో అంత తినకుండాను చాలా బాగుందని ఎక్కువ తినేయటం, దాని మూలాన వెయిట్ ఎక్కువగా ఉండి ఒబేసిటీ, దాని ప్రోగ్రెసింగ్ ఎథెరోస్క్లెరోసిస్. కాబట్టి డైట్ ఎంత తిన్నా దానితో పాటు ఎక్సర్సైజ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈట్ హెల్తీ ఫుడ్స్ అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో తినడం అంటే హెల్తీ ఫుడ్స్ ఏది తినాలో చాలా ఇది పడ అంటే లో ఫ్యాట్ డైట్ ఇప్పుడు మోస్ట్ కామన్లీ అందరికీ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ ఎక్కువ తినడం కన్నా నార్మల్గా వెజిటబుల్ ఫుడ్స్ తినడం చాలా కష్టమైపోయింది. దాని మూలాన ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎస్పెషల్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఇది అవ్వటం వల్ల దీని మూలంగా యంగ్ పేషెంట్స్కి మన అమెరికన్ కానీ వెస్టర్నైజేషన్ ఫుడ్ మూలంగా క్యాండ్ ఫుడ్స్ ఇవన్నీ తినడం వల్ల ఏంటంటే లాట్ ఆఫ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నిటి వల్ల ఎథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ ఎక్కువ అవటం మూలాన ఇవి తగ్గించుకుంటే చాలా మంచిది అన్నమాట. వెజిటబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ మంచి తింటే ఇవన్నీ ప్రోగ్రెషన్ ఆఫ్ ఎథెరోస్క్లెరోసిస్ తగ్గుతుంది. డోంట్ ఓవర్ ఈట్. ఏంటంటే చాలామంది చాలా బాగుందని ఎక్కువ తినుకొని అలాగ డైట్ మూలాన ఏదైనా ఒబేస్ అవ్వటం, అది స్లోలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒబేసిటీ పెరిగిపోవటం, దాని మూలాన ఎథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ ఎక్కువగా. అండ్ లాస్ట్ బట్ ద లీస్ట్ దిస్ వన్ ఈజ్ స్ట్రెస్. డే బై డే స్ట్రెస్ లెవెల్, ఈవెన్ యంగర్ జనరేషన్ కూడా స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ అవనివ్వండి, స్టడీ స్ట్రెస్ అవనివ్వండి, వేరియస్ జాబ్ స్ట్రెస్, దీని మూలాన హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ కారణంగా చాలా ఫ్రీక్వెంట్లీ ఇప్పుడు యంగ్ జనరేషన్లో స్ట్రెస్ రిలేటెడ్ దీని మూలాన ఎక్కువగా హార్ట్ అటాక్ రావడానికి కూడా చాలా ఛాన్స్ ఉంది. దానికి స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అందరికీ అర్థమయ్యేతో చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు డాక్టర్ మార్ గారు వందనం చేస్తారు. డాక్టర్ నాగేశ్వర గారు చాలా చక్కగా చెప్పారండి. మీరు చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ గారు చెప్పినవి మనం పాటించినట్టయితే వీలైనంత వరకు మన హార్ట్ని మనం బాగా ఉంచుకోవచ్చు. అందుచేత డాక్టర్ గారికి మనందరి తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. మళ్ళీ వచ్చే శనివారం అంటే రేపు 24వ తారీఖున డాక్టర్ ప్రీతం గారు
ఆయన యూరో ఆంకాలజిస్ట్ అనమాట. ఆయన యూరిన్లో కొంతమందికి బ్లడ్ వస్తూ ఉంటుంది. అవి ఏ కారణం వల్ల వస్తుంది, ఎందుకు వస్తుంది, దాని ట్రీట్మెంట్ ఏంటి అన్న దాని గురించి ఆయన మాట్లాడతారు. వచ్చే శనివారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.